వారుంటున్నది తెలుగుదేశం పార్టీలో, కానీ బంధాలు, బంధుత్వాలు, భాగస్వామ్య వ్యాపారాలు వైసీపీ నేతలతో. ఇది ఉమ్మడి కడప జిల్లా తెలుగుదేశం పార్టీలోని కొంతమంది నేతల విధానం. ప్రత్యర్థులతో చట్టాపట్టాలు వేసుకుని సొంత పార్టీపై వివక్ష చూపుతున్నారంటూ అసమ్మతి తమ్ముల నుంచి అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్తున్నాయి. సీనియర్ కార్యకర్తలకు, నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా టీడీపీలోకి వచ్చిన వారితో పాటు ఇప్పటికీ వైసీపీ నేతలతో అంటకాగుతున్న నాయకులకు టీడీపీ అధినేతల నుండి హెచ్చరికలు వెళ్లాయట. ఇంటెలిజెన్స్ రిపోర్టులు, పార్టీలోని అసమ్మతులు చేస్తున్న వినతులపై అధిష్టానం కొందరికి సుత్తిమెత్తగా, మరికొందరికి ఘాటుగా చురకలు వేస్తుందట. వైసీపీ నేతలతో భాగస్వామ్య వ్యాపారాలు, సెటిల్మెంట్లు, కోటరీ వ్యవహారాలు చేస్తున్న నేతలను దారికి తెచ్చుకునే ప్రయత్నం జరుగుతున్నట్లు కనిపిస్తుంది. ఇందుకు ఎవరా నేతలు? అధికార పార్టీలో ఉన్న నేతలు ప్రజలు, కార్యకర్తలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ నిబద్ధత కలిగిన రాజకీయాలు చేయాలి. కానీ ఉమ్మడి కడప జిల్లాలో ఆ తరహా రాజకీయం లేదట. కొందరు టీడీపీ నేతలు వైసీపీతో అంటకాగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీ నేతలతో మిలాఖతాయి, బంధాలు, బంధుత్వాలు, భాగస్వామ్య వ్యాపారాలు నెరపుతున్నారట. ఈ క్రమంలో సొంత పార్టీకి చెందిన తమ్ముళ్లను విస్మరిస్తూ వివక్ష చూపుతున్నారు. ఇలా ప్రాధాన్యత లేకపోవడంతో కొంతమంది అసమ్మతి నాయకులు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. దీంతో పాటు పార్టీ పెద్దలకు వస్తున్న ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా ఉమ్మడి కడప జిల్లాలోని చాలా మంది నేతల గురించి వ్యతిరేకంగా వస్తున్నాయట. దాదాపు 15 నెలల పాటు స్తబ్దుగా ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్లు పలు సందర్భాలలో స్తుతిమెత్తని హెచ్చరికలు చేస్తున్నట్టు తెలిసిందే. అంతేకాదు, ఇలాగే కొనసాగితే ప్రత్యామ్నాయ నాయకత్వం తీసుకొస్తామని కూడా హెచ్చరించినట్టు సమాచారం. పార్టీలోని సీనియర్లను విస్మరిస్తూ, వర్గాలు కూడగడుతూ, వైసీపీ నుంచి వచ్చిన వారికి నామినేటెడ్ పోస్టులకు రిమాండ్ చేయటమే కాకుండా వారికి కాంట్రాక్టు పనులు అప్పజెప్తూ పార్టీకి ఇబ్బందికరంగా మారిన వారి జాబితాను తయారు చేశారట. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబుని జిల్లా నేతలు కలిసిన సందర్భంలో వైసీపీతో చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న వారికి సూటిగానే వార్నింగ్ ఇచ్చారట. ఈ నెల 2న కడప జిల్లా పర్యటనకు వచ్చిన లోకేష్ జిల్లా నేతలను ఒక్కొక్కరిని పిలిచి క్లాస్ పీకాడట. కడపలో మహానాడు కార్యక్రమానికి నగరంలోని డాక్టర్లు, వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేశారని, అలాగే సివిల్, పంచాయతీలు, ల్యాండ్ సెటిల్మెంట్లు, ప్రతి పనిలో కమిషన్లు తీసుకుంటున్నారని, ఇది మంచి పద్ధతి కాదని మందలించినట్లు సమాచారం. అలాగే స్వాతంత్ర్య దినోత్సవం రోజున జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ పట్ల ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు పట్ల కూడా లోకేష్ తప్పుబట్టారట. కడపలో జరుగుతున్న అవినీతి, సొంత నేతలపై వివక్ష, అలాగే వైసీపీకి చెందిన కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడం పట్ల కూడా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశాడట. కోపం ఉంటే ప్రతిపక్ష పార్టీపైన చూపించాలి, కానీ సొంత పార్టీలోని వారిపై, అధికారులపై చూపితే ఎలా అని నిలదీశారట. జిల్లా అధ్యక్షుడు కేవలం నియోజకవర్గానికి పరిమితం కావడం పట్ల కూడా ఆయన అసహనం వ్యక్తం చేశారట. కమలాపురం, బద్వేల్, ప్రొద్దుటూరు, మైదుకూరు, జమ్మలమడుగు, పులివెందుల నియోజకవర్గాల నేతల వ్యవహార శైలిపైన లోకేష్ ఘాటుగా స్పందించారట. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కమలాపురం ఎమ్మెల్యే క్యాడర్కి అందుబాటులో ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. అలాగే ప్రొద్దుటూరు నేతలపై కూడా వివిధ అంశాలపై లోకేష్ ఓ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ప్రధానంగా వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వారికి నామినేటెడ్ పదవులు ఇప్పించడం, అవినీతి అక్రమాలపై వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్టులు, పార్టీలోని క్యాడర్ నుంచి వచ్చిన ఫిర్యాదులు వివరించడంతో పాటు తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వెళ్లిన కొందరు కౌన్సిలర్ల వ్యవహారంపై కూడా నిలదీశారట. జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జిపై లోకేష్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాలేదు, ఇప్పుడే ఇంత ముదిరితే ఎలా? టీడీపీ క్యాడర్ అంతా బీజేపీ ఎమ్మెల్యేతో తిరుగుతున్నారు, నువ్వేం చేస్తున్నావు అంటూ లోకేష్ నిలదీసినట్లు సమాచారం. ఇసుక, ఫ్లై యాష్, ఆర్టీపీలో ఉద్యోగాలు, ట్రాన్స్ఫర్ నుంచి కమిషన్లు, సోలార్ ప్లాంట్ల పనుల్లో జోక్యం తదితర అంశాలపై లోకేష్ ఏకరువు పెట్టినట్టు సమాచారం. ఇక బద్వేల్ నేతలకు కూడా లోకేష్ ఒకంత గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. 5 మందిలో 11 మంది ఓడిపోతే అందులో బద్వేలు 1 అంటూ చెప్తూనే బద్వేల్లో చాలా మంది నాయకుల్ని కలుపుకొని పోవటం లేదని జాగ్రత్తలు చెప్పినట్టు సమాచారం. ఇక పులివెందుల నేతకు సంబంధించి తన వద్ద ఉన్న రిపోర్టు ఆధారంగా గట్టిగా క్లాస్ పీకారని తెలుస్తోంది. ఒక సందర్భంలో పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ జిల్లా ఎస్పీపై ఆరోపణలు చేసే ప్రయత్నం చేశారట. ఆ సమయంలో లోకేష్ స్పందిస్తూ వైఎస్ కుటుంబంపై ఉన్న ఆరోపణల కంటే మీపైనే అధికంగా ఉన్నాయని, ఏమైనా మీ యాక్టివిటీస్ మానుకోవాలని చెప్పినట్టు తెలుస్తోంది. మైదుకూరు ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉండటం లేదంటూ కూడా లోకేష్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.
టీడీపీ ఎమ్మెల్యేలు, వారి అనుచరులు, ఇన్ఛార్జీలు వైసీపీ నేతలతో అంటకాగుతూ చేస్తున్న వ్యవహారాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ముందస్తు హెచ్చరికలు చేస్తున్నారట. కొంతమంది ఎమ్మెల్యేలు కష్టపడిన కార్యకర్తలకు, నాయకులకు కాకుండా కమిషన్లు ఇచ్చే వైసీపీ వారికి కాంట్రాక్టు పనులు అప్పజెప్తున్న వైనం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేశారట. దీంతో పాటు తిరుమల లెటర్లు కూడా భక్తులకు, ప్రజలకు, కార్యకర్తలకు ఇవ్వకుండా వ్యాపార భాగస్వాములకు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వీఐపీ వ్యక్తులకు మాత్రమే ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారట. వైసీపీ నేతలపై పత్రికల్లో, టీవీ ఛానళ్లలో తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ తెర వెనుక మాత్రం వారితో అంటకాగుతున్న వారి జాబితా కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇలా తెలుగు తమ్ముళ్లు నిబద్ధతకు నీళ్లొదిలి అవకాశవాద రాజకీయాలు చేస్తుండటాన్ని అధిష్టానం సునిశ్చితంగా గమనిస్తోందట. ఏదేమైనా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు అధినేతల హెచ్చరికలకు తలొగ్గి పార్టీకి అనుకూలంగా నడుచుకుంటారా, లేక వారి శైలిలో వారు రాజకీయం చేస్తారా? అలా చేస్తే పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.